నమస్తే అండి. నేను ఈరోజు మామిడికాయ చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ ఒక్క మామిడికాయతోటే ఇంత చారు అవుతుంది. ఇంటిల్లిపాదులు తినొచ్చు. ఈ చారు పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మామిడికాయ చారు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మామిడికాయను తీసుకొని కట్ చేసుకోవాలి. లోపల జీడి ఉంటే తీసేసి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత రసం తీయాలి. ఇలా రసం తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక మామిడికాయకు ఇంత రసం వస్తుంది. ఈ రసంలో ఒక స్పూను సాల్ట్, కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. పచ్చి ఉల్లిపాయలే చలువ కాబట్టి పచ్చి ఉల్లిపాయలే టేస్ట్ ఉంటుంది. మామిడికాయ చారులో పచ్చి ఉల్లిపాయలే వేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి బాండి వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు కూడా కడిగి పెట్టుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు పోపులోకి పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇది కొంచెం దూరగా వేగాలి. పచ్చిమిరపకాయలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దూరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ చిన్న మంట పైన ఉంచాలి. మంట చిన్నగా పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. పోపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది. పోపులోనే వేసుకోవాలి. పసుపు మాత్రం పసుపు పోపులో వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది, కలర్ బాగుంటుంది. కాబట్టి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఈ మామిడికాయ రసాన్ని మొత్తము తీసి పెట్టుకున్న మామిడికాయ చారుని ఈ పోపులో వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. ఈ మామిడికాయ చారు చాలా ఈజీ. ఇప్పుడు మామిడికాయలు వస్తాయి కాబట్టి ఇప్పుడు అందరి ఇంట్లో ఇలా ఎండాకాలం చలువ కూడా పిల్లలకు చాలా మంచిది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు అన్నము సతాయించకుండా. చాలా టేస్ట్గా ఉండే మామిడికాయ చారు ఇలా చేసుకోవచ్చు. ఈ పోపులో మొత్తం రసం అంతా వేసుకొని కలుపుకోవాలి. చూడడానికి బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మన ఇష్టం, చక్కెరనైనా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ఒక స్పూను బెల్లమైనా వేసుకోవచ్చు. లేకపోతే వేసుకోకుండా అయినా చాలా బాగుంటుంది. నేను మాత్రం ఒక స్పూను బెల్లం వేస్తున్నాను. టేస్ట్ కోసమే, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.